హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మామిడికాయ తురుము పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ తురుముకున్న మామిడికాయలను తీసుకోవాలి ఒక బౌల్లోకి. కేజీ మామిడికాయ తురుముకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ అంటే 250 గ్రామ్స్. దాంట్లో హాఫ్ కారం తీసుకోవాలి, అంటే 125 గ్రామ్స్ కారం. ఇప్పుడు ఎల్లిపాయలు, జీలకర్ర మెంతాల పొడి, పసుపు తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది సంవత్సరం పాటు నిలువుగా ఉంటుంది. ఆయిల్ చల్లగైన తర్వాత పచ్చడిలోకి పోసుకోవాలి. ముందే పోపు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి ఆయిల్ని. అది వేడిగా ఉన్నప్పుడు పోస్తే పికిల్ ఎక్కువ రోజులు నిలువుగా ఉండదు. మంచిగా కలుపుకొని బాక్స్లో ఆర్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. కొందరు ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు, కాకపోతే మనం నార్మల్గా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపులో వేసుకోలే. మంచిగా కలుపుకున్నాం. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం, అందుకే మా మమ్మీ మళ్ళీ చేసింది. ఇప్పుడైతే మా తమ్ముడు తిన్నాడు, టేస్ట్ చేశాడు. సో చాలా బాగుంది అని అయితే చెప్పాడు. నెక్స్ట్ నన్ను కూడా టేస్ట్ చేయమంటే నేను కూడా టేస్ట్ చేశాను. సో ఆబ్వియస్లీ సూపర్ అని చెప్తా, ఇది ఎందుకంటే ఇది నా ఫేవరెట్ పికిల్ కాబట్టి. అందరూ చూస్తున్నారు, ఒక్క లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.